Namaste and welcome to day 26 of 30-day health challenge. సో ఈ 25 డేస్ నుంచి కూడా మీరు రెగ్యులర్గా పాటిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇవి పాటించడం వల్ల? మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ నాకు బాగా అనిపిస్తుంది, ఇతరులు కూడా ఇన్స్పైర్ అవుతారు. సో అంతేకాకుండా మీరు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఆల్రైట్. సో మరి ఈరోజు డే 26 రోజు రా అంటిల్ లంచ్. రా అంటిల్ లంచ్ అంటే ఏంటి? లంచ్ యూజువల్లీ మనం మధ్యాహ్నం తీసుకుంటాం, మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనం వరకు రా అంటే ఏవైనా కానీ పచ్చిగా తీసుకోవడం. వినండి వినండి, తొందరపడకండి, ఏం కంగారు పడొద్దు కూడా. ఇందాకే మనము టీలు కాఫీలు అయితే వద్దు అని నేర్చుకున్నాం మొన్న. సో పొద్దున్న లేవగానే టీలు కాఫీలతో రోజు మొదలు పెడతాం, అలా కాకుండా హెర్బల్ టీ తీసుకోండి, దాన్ని రీప్లేస్ చేయండి అని చెప్పాను. ప్లస్ ఇక్కడ రాత్రంతా కూడా మనం ఒక గ్యాప్ క్రియేట్ చేయడం వల్ల ఆ గ్యాప్ లో రాత్రి 7 గంటలకు తింటే మళ్ళీ పొద్దున 7 గంటల వరకు ఆ గ్యాప్ లో బాడీ తనని తాను రిపేర్ చేసుకుంటుంది. ఈ రిపేర్ అవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలన్నీ పోవడమే కాకుండా పాత పాత ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఏది ఒకే రోజులో జరగదు. సో నెమ్మది నెమ్మదిగా ఇలా ప్రతిరోజు మనం పాటిస్తే మన శరీరంలో దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తగ్గిపోతాయి. సో మరి ఈ గ్యాప్ క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, రోజు పొద్దున్నే ఆ టీలు కాఫీలు మొదలు పెట్టకుండా హెర్బల్ టీ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, లంచ్ వరకు రా మాత్రమే తీసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రిపేర్ అనేది ఏదైతే ఉందో, రా తీసుకోవడం వల్ల లంచ్ టైం వరకు ఈ రిపేర్ కంటిన్యూ అవుతుంది, ఈ డిటాక్సిఫికేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఈ హీలింగ్ అనేది మధ్యాహ్నం వరకు కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే కుక్డ్ ఫుడ్ మీరు తినడం మొదలు పెడతారో ఆ హీలింగ్ అనేది అక్కడే స్టాప్ అయిపోతుంది. సో దాని పర్పస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. సో రా ఫుడ్ని మామూలుగా మేము న్యాచురోపతిలో లివింగ్ ఫుడ్ అంటాం. అంటే లైఫ్ ఫుడ్, మనకి జీవాన్ని ఇచ్చే ఫుడ్. సో ఈ ఫుడ్ వల్ల మనకి డిటాక్సిఫికేషన్ జరుగుతుంది, హీలింగ్ జరుగుతుంది, అంతేకాకుండా మన ఆరోగ్యం మరింతగా మెరుగవుతుంది. సో లైఫ్ ఫుడ్ తోని, లైవ్ ఫుడ్ తోని మనకేమొస్తుంది అంటే ప్రాణశక్తి ఎక్కువగా దొరుకుతుంది. యాక్చువల్లీ మన ప్రాణశక్తి చాలా ఇంపార్టెంట్. దాన్ని అన్నెసెసరీగా వేస్ట్ చేసుకోకుండా మనం ఏం చేయాలి, ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయాలి. సో ఇలాంటి రా ఫుడ్ తీసుకోవడం వల్ల ఆటోమేటికల్లీ మన ప్రాణశక్తి మరింతగా పెరుగుతుంది, మన ఓవరాల్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, యాక్చువల్లీ మన డైజెషన్ని రీసెట్ చేస్తుంది, మన గట్ బ్యాక్టీరియా ఫ్లోరాని మెయింటైన్ కూడా చేస్తుంది. సో మరి ఏం చేయాలి? పొద్దున ఆకలిస్తుంది కదా, బ్రేక్ఫాస్ట్ తినడం అలవాటు, మరి ఏం తినాలి? మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్స్, ఒక రకమైన ఫ్రూట్ తీసుకోవచ్చు, లేదా 2-3 రకాలు కలిపి కూడా తీసుకోవచ్చు. బెస్ట్ అంటే ఒక రకం. సో స్ప్రౌట్స్ అంటే మొలకలు, ఏవైనా గింజలవి నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత అవి కూడా తీసుకోవచ్చు. వెజిటబుల్స్, ఊరికే పచ్చి వెజిటబుల్స్ లైక్ దోసకాయ, టమాటా, క్యారెట్, బీట్రూట్ లాంటి పచ్చి కూరగాయలు కూడా తీసుకోవచ్చు. లేదా నట్స్ అండ్ సీడ్స్ని రాత్రి నానబెట్టి వాటిని కూడా ఉదయం తీసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ, మీకు ఏది ఇష్టమో, ఏది నచ్చుతుందో అది. లైక్ ఫ్రూట్స్ విత్ కొన్ని నట్స్ నానబెట్టినవి తీసుకోవచ్చు. సో చాలా మందికి నేను ఈ బ్రేక్ఫాస్ట్ అంటే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను, అండ్ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో లంచ్ టైం వరకు మీరు ఇలా ఉన్నారనుకోండి, లంచ్ హాయిగా తినొచ్చు. సో అంటే ఆ 12 అవర్స్ మీరు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అది మీరు తింటూనే ఎక్స్టెండ్ చేసుకునే పద్ధతి అన్నమాట ఇది. సో అది ఓన్లీ రా ఫుడ్తోనే అవుతుంది, కాబట్టి ఇలా చేయండి. ఫీల్ లైట్, ఫీల్ ఎనర్జెటిక్, ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటారు. మెంటల్ క్లారిటీ కూడా దీనివల్ల మీకు పెరుగుతుంది. మీరు ఒకసారి చేసి చూడండి, అండ్ ప్రతిరోజు చేయాలని మీకే అనిపిస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో షేర్ చేసుకోండి. మరి రేపు మరొక హెల్త్ ఛాలెంజ్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.